ఏళ్లపాటు వరి సాగుతో ఆశించిన లాభాలు రాకపోవడంతో వినూత్నంగా ఆలోచించారు ఆ దంపతులు. వరితో పోలిస్తే కూరగాయల సాగులో మంచి లాభాలుంటాయని గ్రహించారు. గత 15 ఏళ్లుగా ఆ దంపతులు కూరగాయల సాగు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కున్నారు. మరో ప్రత్యేకత ఏంటంటే పండించిన కూరగాయలను దళారులకు ఇవ్వకుండా స్వయంగా అంగడికి తరలించి విక్రయిస్తున్నారు. మీరు చూస్తున్న ఈ దంపతులు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందినవారు. పేర్లు సురేష్, హేమలత. కౌలుకు తీసుకున్న 1/2 ఎకరం భూమిలో గత 15 ఏళ్లుగా కాలానికి అనుగుణంగా కూరగాయలు సాగు చేస్తున్నారు. పెట్టుబడి తక్కువ, మంచి లాభాలు వస్తుండటంతో వీరు కూరగాయల సాగే తమ జీవనాధారంగా మార్చుకున్నారు. 1/2 ఎకరంలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం బీరకాయ, కాకరకాయ, సొరకాయ, గోరుచిక్కుడు, వంకాయలు, ముల్లంగి, మెంతికూర, పాలకూర, బీర్నీస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అరటికాయలతో పాటు పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. 1/2 ఎకరంలో విత్తనాలు, ఎరువుల కోసం 25,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. ఇలా ప్రత్యామ్నాయంగా పంటలు మార్చి పండిస్తే భూసారం పెరుగుతుందంటున్నారు వీరు. కాకరకాయ పండిస్తాం, బీరకాయ, సోరకాయ, పుంటికూర, పాలకూర, మెంతంకూర, వంకాయ, కొత్తిమీర ఇవి పండిస్తాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర కౌలు తీసుకొని మేము పండిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే షాటాపూరు, బోధన్, ఎడపల్లి, నైపేట 3 అంగాలు పోతాం. మార్కెట్లో అయితే ఇప్పుడు డిమాండ్ ఉన్నది. డిమాండ్ బట్టి ఇక రేటు పోతుంది. 4 అంగాలు చేసుకుంటాం, మా సొంతంగా మేమే అమ్ముకుంటాం. ఎవరికి గుత్తకి ఇయ్యం. మేము అన్ని కూరగాయలు పండిస్తాము. ఏ కూరగాయలు లేవనకుండా అన్ని మా దగ్గరనే 100-200 గిరాకీ చేస్తారు ఒక్కొక్కరు. మంచిగానే ఉన్నాయి, రేటు కూడా మంచిగానే ఉన్నాయి ఇప్పుడు. కానీ కొంచెం ఏంటంటే నీళ్ళది మాకు సవలత్ లేదు. 1 పేజ్ మోటార్ కాబట్టి నీళ్ళ సవలత్ లేక జర బాధ. గవర్నమెంట్ నుంచి ఏమన్నా చేస్తే మేము ఇంకా ఎక్కువ పండించుకోగలుగుతాం. గత 6 నెలల నుంచి పంట అమ్మకానికి మార్కెట్ కి తరలిస్తున్నారు. పంట క్షేత్రం నుంచి దళారులకు పంట అమ్మకుండా నేరుగా ఈ రైతు దంపతులే ఆటోలో మార్కెట్ కి తరలిస్తున్నారు. నిత్యం ఏదో ఒక చోట వారాంతపు సంత ఉంటుంది. నేరుగా అక్కడికి వెళ్లి పంటను విక్రయిస్తున్నారు. మేము మాతో కాకపోయినా మా ఇంటి పక్క వాళ్ళకు కౌలుకి ఇచ్చినాము. మంచి పంట తీస్తున్నాడు. మంచి కూరగాయలు కూడా మంచిగా తీసి తక్కువ రేట్లో కూడా ఇచ్చేస్తున్నాడు. బీరకాయలు, వంకాయలు, కాకరకాయ మంచి కష్టపడి మంచి పంట తీస్తున్నారు. అంగట్లో పోయి అమ్ముతారు, ఇక్కడ కూడా వచ్చి తీసుకెళ్తారు. ఇది 4-5 ఏళ్ళు సార్. మంచి ఇన్కమ్ ఉంది సార్. ఈయన ప్రతి వారము కూడా కూరగాయల అంగళ్ళల్లో అమ్ముకొస్తాడు. మా దగ్గర కూడా మేము కూడా తీసుకుంటాం. ఫ్రెష్ ఉండే కరోనా టైంలో కూడా అమ్మిండు. కానీ భూమి తక్కువ ఉంది, అద్దెకరం ఉంది కాబట్టి అద్దెకరంలో ఇంతగానం పంట తీస్తాడు. మా ఊరు లోపల ఒక రైతు కూరగాయ తోట సాగు చేస్తూ చిన్న నుండి పెద్ద వరకు చేసి 10 గుంటల నుండి ఒక అద్దెకరం వరకు సాగు చేస్తూ ఉన్నాడు. రైతును చాలా గర్వకారణం ఉంది. ఎందుకంటే తను అన్ని కూరగాయలు పండించుకుంటూ మా ఊరిని అన్ని రకాలుగా అన్ని మండలాలు కానీ పేరుగాంచిన కానీ ఎడపల్లి మండలం, రెంజల్ మండలం, బోధన మండలం, అన్ని నౌపేట మండలంలో కూడా బాగు చేస్తూ మార్కెట్ కూడా వారంకు 4 మార్కెట్లు చేస్తూ జరుగుతుంది అన్నట్టు. అంతే బాగుంది మాకు కూడా. ఎందుకంటే అయినాక ఏంటంటే గవర్నమెంట్ ద్వారా ఏదైనా సబ్సిడీలు కానీ ఏదైనా కానీ ముందు పండించిన కూరగాయలు పండించిన రైతులకు ఆదుకుంటే ఇంకా బాగుంటుందని మేము కోరుతున్నాం గ్రామం తరపు నుండి. కేవలం 1/2 ఎకరంలో 18 రకాల కూరగాయలు పండించడంతో పాటు స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి వాటిని విక్రయిస్తున్న సురేష్ దంపతులు 10 మందికి ఆదర్శంగా నిలిచారు.